ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సార్, ఈరోజు మార్నింగ్ 7 o'clockకి జరిగిన చేవెళ్ళ రోడ్ యాక్సిడెంట్ గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ నుండి మాట్లాడుతున్నారు. ఇదేమన్నా తాగి డ్రైవ్ చేశారా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కిందకు వస్తుందా, లేదంటే ఓవర్ స్పీడింగా, లేదంటే నిజంగానే రోడ్డు బాగాలేదా ఆ టైంలో, లేదంటే నిద్ర కొంచెం గట్టిగా పడే టైం అది, సో నిద్ర బట్టి దానివల్ల జరిగిందా అని చెప్పేసి. సరే, ఏదైనా అయిండొచ్చు రీజన్, బట్ ఇంత దారుణమైన సంఘటన జరిగింది కదా, సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు నార్మల్గా మీరు గమనించినట్లయితే ఈ మధ్య యాక్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా మారుతున్నాయండి. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అనే దానికి నేను చెప్పే విశ్లేషణ ఏంటి అని అంటే, యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి పడేటువంటి శిక్షలు ఎవరికి కూడా ఈ రోజు వరకు ఈ దేశంలో యాక్సిడెంట్ చేస్తే ఉరిశిక్ష పడిందా, పోనీ లైఫ్ యావజ్జీవ కారాగార శిక్షణ పడిందా? ఇంతవరకు ఒక వ్యక్తిని చంపితే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఏంటి అంటే వాడికి లైఫ్ పడుతుంది, లేకపోతే డెత్ సెంటెన్స్ పడుతుంది అని చెప్పేసి. కానీ ఒక్క వ్యక్తి ఒక వెహికల్తో 10 మందిని, 20 మందిని, 100 మందిని చంపితే కూడా వాడికి కనీసం శిక్ష పడకపోతే ఎవరికండి భయం ఉండేది? సో చట్టాల్లో మార్పు రావాలి. వాడు తాగి డ్రైవ్ చేసిండా, రోడ్లు బాగాలేవా, లేకపోతే ఇంకొకటా అనేది సెకండరీ పార్ట్. అయితే ఫస్ట్ ఎవరికైతే మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తున్నామో, ఏ వెహికల్ అయితే రోడ్ మీద తిరుగుతుందో ఆ వెహికల్ ఫిట్నెస్ ఉందా లేదా, అసలు ఈ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి అర్హతలు ఉన్నాయా లేవా? గతంలో చూస్తే కావేరీ ట్రావెల్స్కి సంబంధించి మొన్న రీసెంట్గా జరిగిన హైదరాబాద్ టు బెంగళూరు ఒక బస్సు ప్రమాదం గమనించినట్లయితే ఆల్రెడీ ఆ వ్యక్తి గతంలో యాక్సిడెంట్ చేసినటువంటి పరిణామాలు, అటువంటి ఆ బస్కు ఫిట్నెస్ లేకపోవడం. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ రోడ్ల మీద ఒక 100 వెహికల్స్ని తీసుకుంటే 90 వెహికల్స్కి ఫిట్నెస్ ఉండదండి. ఎవరి నిర్లక్ష్యం ఇది? అధికారుల నిర్లక్ష్యం కాదా? మీరు ఆ వాహనాలను ఫిట్నెస్ చెక్ చేసినారా లేదా? ఆ ఇన్సిడెంట్ తర్వాత అప్పుడు చెక్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి అని అంటే, ఒకటి చట్టం మారాలండి. ఏంటి అని అంటే, బ్రిటిష్ కాలంలో మనకి ఎలా ఉండింది అని అంటే, బ్రిటిషర్స్ మన దేశంలో ఉన్నటువంటి మన దేశ పౌరులను చంపడం కొరకు ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొని వచ్చి ఏంటంటే, ఆ కాలంలో ఎవరి దగ్గర ఉండేటి వెహికల్స్? బ్రిటిషర్స్ దగ్గర వెహికల్స్ ఉండేది. ఆ బ్రిటిషర్స్ వచ్చేసి ఏం చేశారంటే, మోటార్ వెహికల్ యాక్ట్, అప్పుడు బ్రిటిష్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం గుద్దితే వాడికి పెద్ద శిక్షలు ఉండేటివి కాదు. సో చనిపోయేది ఎవరు అక్కడ? ఇండియన్స్ చనిపోయేవాళ్ళు. దాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తూ ఏదో పేర్లు మార్చి మనము నామమాత్రంగా మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పేసి పెడుతున్నామే తప్పితే, మనం యాక్ట్లో ఎటువంటి అమెండ్మెంట్స్ కొత్తగా సవరణలు చేసుకొని ఇప్పుడు బిఎన్ఎస్ కూడా తీసుకొచ్చినామండి కొత్తగా. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కూడా మారినాయి. ఎక్కడైనా కానీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ వల్ల ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తికి ఈ రకమైన కఠినమైన శిక్ష ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది అని ఎక్కడైనా ఉందా? అరే రీసెంట్గా అండి నేను చూసిన ఒక అబ్బాయి తాగి వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తిని డ్రైవింగ్లో చంపేస్తే, అంటే యాక్సిడెంట్ వల్ల చనిపోతే, ఈరోజు ఈ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నాడు. కేసు డిస్పోజ్ అయిపోయింది. ఆ ఫ్యామిలీ మాత్రం ఆ కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డు మీద పడ్డది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? దెర్ ఈస్ నో ఇంటెన్షన్, అక్కడ ఇంటెన్షన్ లేదు కాబట్టి మేము ఎక్స్క్యూజ్ చేస్తాము అని అంటే, నీ లాస్ స్ట్రాంగ్గా లేనంత వరకు, ఈ చట్టాలు మారనంత వరకు యాక్సిడెంట్స్ ఈ దేశంలో అవుతూనే ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యము, అధికారులు ఫిట్నెస్ చెక్ చేయకుండా ప్రాపర్గా లంచాలకి అలవాటు పడి నామమాత్రంగా చెక్స్ చేసి నామమాత్రంగా వాడికి లైసెన్స్ ఇచ్చేసి, ఈరోజు మనం చూస్తే 100 మందిలో 90 మంది దగ్గర 4-wheeler లైసెన్స్ ఉంటుందండి. కానీ కనీసం 10 మందికి కూడా 4-wheeler డ్రైవింగ్ రాదు. ఈ దౌర్భాగ్యం మన దేశంలో కొనసాగుతూ ఉంది, మన రాష్ట్రంలో ముఖ్యంగా కొనసాగుతూ ఉన్నది. సో ఏంటి అని అంటే, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము, చట్టాల్లో రావాల్సిన మార్పులు రాకపోవడము. ఎందుకంటారు? ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్స్ మారాయి. మీరు చెప్తున్నది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది, ఆల్మోస్ట్ 75 years, 80 years కావచ్చు, 78 years. అప్పుడు వాళ్ళు అంతకన్నా ముందు నుండి చేస్తున్నారు కాబట్టి, మళ్ళీ అప్పటి నుండి ఉన్నవి ఇన్ని గవర్నమెంట్స్ మారిపోయాయి. ఎవరికి కూడా ఏంటి అని అంటే శ్రద్ధ లేకపోవడం, ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేక, చట్టాలలో సరి అయినటువంటి మార్పులు తీసుకురాక, చట్టం మారాల్సిన అవసరం ఉంది, మోటార్ వెహికల్ యాక్ట్ మారాల్సిన అవసరం ఉంది. మీ మీడియా ద్వారా, మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను అధికారులకి ప్లస్ పాలకులకు విజ్ఞప్తి చేస్తూ ఉందా ఏంటంటే, మోటార్ వెహికల్ యాక్ట్లో సవరణలు తీసుకురండి.
ఒక వ్యక్తి యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోతే వాడికి కఠినమైన శిక్షలు ఉంటాయి, అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు 14 సంవత్సరాల శిక్ష ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పండి. నామమాత్రంగా 2-3 సంవత్సరాల శిక్షలు పెడతారు, అవి కూడా ప్రూవ్ అవ్వవు, అందులో మనకు బయటికి వెళ్తాడు. దీనివల్ల మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే చట్టంలో మార్పులు తీసుకురానంత వరకు, చట్టం మారనంత వరకు మీరు ఏమి చేసినా యాక్సిడెంట్ లాగవు. కానీ యాక్సిడెంట్ అని అంటున్నాం, యాక్సిడెంట్ అంటేనే ఇంటెన్షన్ లేకుండా అనుకోకుండా జరిగేది కదా. ఇప్పుడు తాగి నడుపుతా ఉన్నాడు కదండి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు నిర్వహిస్తా ఉన్నారు. ఓకే, పోలీసులు అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించలేరు కదా. సో వీడికి భయం ఉండాలి మొదట. వీడికి ఎప్పుడు భయం వస్తుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భయం రాదండి వీడికి. వీడికి ఎప్పుడైతే భయం కలుగుతుంది అని అంటే, ఎప్పుడైతే వీడికి లైఫ్ ఇంప్రెస్మెంట్ పడుతుంది, డెత్ సెంటెన్స్ పడుతుంది అని చెప్పేసి వీడికి విషయం తెలుస్తుందో అప్పుడు వీడికి భయం పడుతుంది. అప్పుడు వీడు తాగి రోడ్డు మీదకి రాడు, అప్పుడు ఫిట్నెస్ లేని వెహికల్ నడపడు, సో అప్పుడు మంది ప్రాణాలు తీయడు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే చట్టాల్లో స్ట్రాంగ్గా లేకపోవడం ఒకటి, పాత చట్టాలని పేర్లు మార్చుకుంటూ మనం కంటిన్యూ చేయడమే తప్పితే సరి అయినటువంటి శిక్షలు మోటార్ వెహికల్ యాక్ట్లో లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. మరి అలాంటప్పుడు ఇన్ని చేంజెస్ జరగాలి అని అంటే ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు అంటే తీసుకోవాలి, పాలసీ లెవెల్లోనే ఇదంతా తీసుకోవాలి, ఖచ్చితంగా పాలసీ మేకర్సే తీసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళు తీసుకోరండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గరే కదా, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, పార్లమెంటేరియన్స్ దగ్గర, చట్టాలని ఏర్పాటు చేసే వాళ్ళ దగ్గర, చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళంతా ధనికులే కదా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి కదా. వాళ్ళ వెహికల్స్, వాళ్ళ ట్రావెల్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళ కజిన్స్, వాళ్ళే ఇక్కడ యాక్సిడెంట్లు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ శాతం. ఇప్పుడు పెద్ద పెద్ద ట్రావెల్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక రిక్షా పుల్లర్ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఒక డైలీ వేజ్ లేబర్ దగ్గర ఉన్నాయా? కాదు కదా. సో ఇలాంటప్పుడు ఏంటి అని అంటే మనిషి ప్రాణానికి విలువ లేదండి. ఆఖరికి చీమకి ఒక కోడిని మనం చికెన్ సెంటర్లో ఏ విధంగా కోస్తామో, ఒక ఫామ్ కోడిని, దానికన్నా విలువ ఉన్నది. కానీ మనిషి ప్రాణానికి దేశంలో విలువ లేకుండా పోయింది. నిజంగా మనిషి ప్రాణానికి విలువ అనేది ఉండే కనుక ఇటువంటి జరగవు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆలోచిస్తారు, ఆ చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉంటారు. మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, బట్ ఎందుకని మీలాంటి హైకోర్టు అడ్వకేట్స్ కానీ లేదంటే అడ్వకేట్స్ ఎవరైనా కానీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని, ఎందుకంటే చాలా గొప్ప విషయాలు ఇంతకుముందు చేస్తున్నారు కదా, ఇలాంటివి కూడా అంటే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే ఇది కోర్టుల ద్వారా జరిగేది కాదు, ఇది పార్లమెంట్లో జరిగేది. పార్లమెంట్లో సవరణలు తీసుకురావడం వల్ల జరుగుతుంది ఇది. సో ఇది పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇనిషియేట్ తీసుకోవాలా, వాళ్ళు ఇప్పటికైనా మారాలి. వందల మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారని, చనిపోయిన వారికి నామమాత్ర సానుభూతి ప్రకటించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్ప, చేతులు దులుపుకోవడం తప్ప ఎవరు ఏది చేయరు. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. కాబట్టి చట్టంలో మార్పులు రావాలి అని అంటే ప్రజలు ఇటీవల యాక్సిడెంట్ జరిగింది, తర్వాత మర్చిపోతున్నాము, మళ్ళీ యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ మర్చిపోతున్నాము. సో ప్రజలు ఐక్యంగా ఉండాలి. అధికారులు ముఖ్యంగా లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు డబ్బులు తీసుకొని లైసెన్స్ ఇష్యూ చేయకుండా నిజంగా ప్రాపర్గా వాడు డ్రైవింగ్ చేస్తున్నాడా లేదా, ఇంతకుముందుకు వాడి మీద ప్రీవియస్ ఏం రికార్డ్స్ ఉన్నాయి, ఏంటి, ఆ బస్కు ఫిట్నెస్ ఉందా లేదా, ఆ బస్సు ప్రాపర్ వేలో రన్ చేస్తున్నారా లేదా, ఏంటి, దానికి ఎలా ఉంది, ఎంతవరకు ఆ వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మనము చెక్ చేయాలి. 30-40 ఏళ్ళ వెహికల్స్ కూడా ఈరోజు మన రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు యాక్సిడెంట్స్ కాకుండా ఏమవుతాయి? యాక్సిడెంట్ అయినప్పుడు బాధపడడం, లేకపోతే ఏదో 1,00,000 2,00,000 ఏదో ఇవ్వడము బాధిత కుటుంబానికి తప్పితే ఆ తిరిగి చనిపోయినటువంటి వ్యక్తులను తీసుకురాగలుగుతామా? సో నేను అనేది ఏంటి అని అంటే మీరు చట్టాల్లో మార్పులు తీసుకురండి, చట్టాల్లో మార్పులు తేవాలి. ఇప్పుడు మీ మీడియా, మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కావచ్చు, అధికారులను కావచ్చు కోరుకునేది ఏంటి అని అంటే మీరు ఫిట్నెస్ చెక్ చేసేటప్పుడు, లేదా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసి ఇష్యూ చేయండి. ఒకటి. రెండోది ఏంటి అంటే చట్టంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పార్లమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి యాక్సిడెంట్ జరగవు అని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.